హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, వాళ్ళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలోని పాడి రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి పశువులను పెంచుకునే వారికి 3 లక్షల రూపాయల వరకు రుణం అందించనుంది. అయితే ఈ రుణానికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. ఈ మేరకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా అర్హతను బట్టి 3 లక్షల రూపాయల వరకు పాడి రైతులు లోన్ పొందవచ్చు. సొంత భూమి ఉన్నవారు, కౌలు రైతులు, డోక్రా సంఘాల్లోని పాడి రైతులు ఈ రుణం సౌకర్యం పొందవచ్చు. పశువుల సంఖ్యను బట్టి రుణ పరిమితి నిర్ణయిస్తారు. ఎక్కువ పశువులు ఉంటే ఎక్కువ లోన్ అందుతుంది. లోన్ ఎలా పొందాలనంటే, మీ సమీపంలోని బ్యాంకు వెళ్ళి పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ పూర్తి చేయాలి. ఆధార్, పట్టాదార్ పాస్బుక్, పశువుల వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పశు వైద్యాధికారి సర్టిఫికేట్ అందించాలి. లోన్ తీసుకునేందుకు ఎలాంటి పూచీకత్తు హామీ అవసరం లేదు. వడ్డీ 7% ఉంటుంది. ఏడాదిలోపు రుణం చెల్లిస్తే 3% వడ్డీ రాయితీ ఉంటుంది. అంటే మీరు 4% వడ్డీ చెల్లిస్తే సరిపోతుందన్నమాట. ఈ డబ్బులను పశుపోషణ, పశుగ్రాసం, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. అతి తక్కువ వడ్డీకే లోన్ పొందే సౌకర్యం ఉండడంతో దీన్ని పాడి రైతులు ఉపయోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు. పశుపోషణ మీద ఆధారపడి జీవించే రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం ఈ రుణ సదుపాయం అందిస్తోంది. పశువులు కొనుగోలు చేయాలన్నా వాటి పెంపకానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. తో పాడి రైతులకు తోడ్పాటు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కీలక ప్రకటన చేశారు. పశువులకు హాస్టళ్లను నిర్మిస్తామని తెలిపారు. జిల్లాలకు 5 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గాల కేంద్రాల సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వీటిని ఏర్పాటు చేయనుండగా వీటి ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ శాఖ అందించనుంది. ఇకపోతే గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు జరగనుండగా పశుసంవర్ధక శాఖ పశువుల వైద్య సేవల బాధ్యతలను తీసుకోనుంది. ఇక స్వయం సహాయక సంఘాలు వీటి నిర్వహణను చూసుకోనున్నాయి. ఒక్కో హాస్టల్లో 25 పెద్ద పశువులకు నివాసం కల్పిస్తారు. అలాగే ఒక్కో హాస్టల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల వరకు అవసరం పడుతుంది. అరకరం వీటి కోసం కేటాయించనున్నారు. ఇక అన్ని జిల్లాల్లో 2027 మార్చి 31 నాటికి పశువులకు హాస్టళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.